హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ గన్నా. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కళ్యాణం ఎపిసోడ్ 12. స్టోరీ చదివే ముందు గన్నా స్టోరీస్ వాళ్ళ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నిన్ను ఏం అర్ధరాత్రి వరకు ఉంచుకోనరా, త్వరగానే దొబ్బేస్తా అని వెంకటేష్ నవ్వడంతో, నీ అయ్యా మధురకి కాల్ చేసి చెప్పి వస్తా ఉండరా అని దేవ కాల్ కట్ చేసి నవ్వుకుంటూ మధురకి కాల్ చేసి, ఇంటికి రావడం లేట్ అవుతుంది, నువ్వు డిన్నర్ చేసేసాయి అని చెప్పి వెంకటేష్ వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. ఈయనకి ఈ నైట్ ఏం పని ఉంది, ఇక్కడికి వెళ్ళారో ఏంటో, ఫ్రెండ్స్తో తాగడానికి కానీ వెళ్ళారా ఏంటి, తాగి వస్తే ఈయనకి ఇవాళ నా చేతుల్లో ఉంటుంది అనుకొని మధుర అత్తామామకి అమ్మా నాన్నకి కాల్ చేసి కాసేపు మాట్లాడి చెల్లితో కూడా మాట్లాడి దేవా కోసమే ఎదురు చూస్తూ భోజనం చేయకుండా టీవీ చూస్తూ గడిపేస్తూ ఉంది. ఇక్కడ దేవ వెంకటేష్ ఇంటికి వెళ్ళేసరికి అతడు చక్కగా హాల్లో మందు బాటిల్స్, సోడా, చికెన్ పకోడీ, కూల్ వాటర్ బాటిల్ అండ్ ఐస్ క్యూబ్స్తో రెడీగా ఉండి దేవా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. దేవ ఇంట్లోకి వెళ్ళేసరికి, హాయ్ రారా నీకోసమే వెయిట్ చేస్తున్నాను అంటూ దేవాని తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి ఫస్ట్ పెగ్ వేసి గ్లాస్ పక్కన పెట్టాక, ఇప్పుడు చెప్పరా మామ నీ బాధ ఏంటో అని అడిగాడు వెంకటేష్. నా బాధ ఏంట్రా అని అడిగాడు దేవ అయోమయంగా చికెన్ పకోడీ తింటూ. నిన్ను ఎన్ని సంవత్సరాల నుండి చూస్తున్నా చెప్పు, నీ గురించి నాకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది, నువ్వెంత బాధ అనుభవిస్తున్నావో, పైగా నీ భార్య చెల్లెల్ని పెళ్లి చేసుకున్నావు, అసలు ఏమైందిరా, ఎందుకు 2 పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని అడిగాడు వెంకటేష్. మధురకి పిల్లలు పుట్టరురా, ఆ విషయం తనకి తెలిసే నన్ను 2వ పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. వేరే అమ్మాయి అయితే మధుర నాకు దూరం అవుతుంది, అలాగే తన పిల్లల్ని తినకు ఇవ్వదు కదా, అదే త్రిపుర తన సొంత చెల్లి, పిల్లలతో తన అమ్మ అని పిలిపించుకోవచ్చు అని నాకు భార్యని చేసింది అని చెప్పాడు దేవ. అసలు మధురకి ఏం ప్రాబ్లం ఉందిరా, తనకి పిల్లలు ఎందుకు పుట్టరు? నార్మల్గా మేము కూడా 2 ఇయర్స్ వరకు పిల్లల గురించి మాకు ఆలోచన లేదురా, కానీ తర్వాత వాళ్ళు వీళ్ళు అంటుంటే అప్పుడు హాస్పిటల్స్ చుట్టూ తిరగడం స్టార్ట్ చేశాం, కానీ ఎందుకో పిల్లలు అవ్వలేదు మాకు. అయినా నేను మధురకి పిల్లలు అవుతారు అనే ధైర్యం చెబుతూ 2 సంవత్సరాలు కాలం వెళ్ళదీశాను, కానీ అప్పటికి కూడా మధురకి పిల్లలు అవ్వలేదు. అలా ఉన్న హాస్పిటల్ లేని హాస్పిటల్ అన్నీ తిరిగాం, కానీ ఎక్కడ కూడా మాకు సరైన రిజల్ట్ దొరకలేదు. అదే టైంలో ఇక తనకి పిల్లలు అవ్వరు అని ఫిక్స్ అయిపోయింది. మధుర రెండో పెళ్ళి చేసుకోండి అని నన్ను అనడం ప్రారంభించింది, కానీ తను ఊరికే అంటుందేమోనని నేను వదిలిపెట్టాను. కానీ ఆ రోజు మధురకి తన స్కూటీలో వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయిందని నీకు తెలుసు కదా. అవును అన్నాడు వెంకటేష్. అప్పుడు తన కడుపుకి కూడా చాలా పెద్ద గాయం తగిలి తన యూట్రస్ తీసేశారా. మధుర ఇక తల్లి అవ్వలేదు అని తెలిసే నాకు త్రిపురకి పెళ్లి చేసింది, ఖచ్చితంగా నాకు పిల్లలు పుట్టాలి అని. పిల్లల మీద పిచ్చితో దాని చెల్లిని నాకు 2వ భార్యని చేసింది, కానీ దాంతో నేను సంతోషంగా ఉంటే ఇది తట్టుకోగలదా? ఇదే కాదు, ఇప్పుడు త్రిపుర అయినా అది ఉండగా దీనితో ఉంటే త్రిపుర తట్టుకోగలదా? అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదురా, ఇద్దరి మధ్యలో ఇరుక్కుపోయాను. అదేమో నా చెల్లితో నువ్వింకా కలవలేదా, పిల్లలు ఎప్పుడు ఇస్తావు అని అదంటుంది. ఇదేమో నాకు అక్క కోరిక తీర్చడమే ఇష్టం, మా అక్క ఎలా చెప్తే నేను అలా చేస్తాను అని ఇదంటుంది. ఇక నేను ఇద్దరితో ఎలా వేయగలరా, నాకు అర్థం కావట్లేదు. అసలు వాళ్ళు నన్ను మనిషి కింద కూడా లెక్క కూడా వేయడం లేదు, నా ఫీలింగ్స్తో వాళ్ళకి పని లేనట్టున్నాయిరా అన్నాడు దేవ 4వ పెగ్గు వేస్తూ. వాళ్ళిద్దరూ నీకోసమే కదరా నిన్ను పెళ్లి చేసుకుంది, మళ్ళీ నీ ఫీలింగ్స్ వాళ్ళకి పట్టవు అంటావేంటి అన్నాడు వెంకటేష్ కూడా తాగి గ్లాస్ పక్కన పెడుతూ. నువ్వేంట్రా వాళ్ళ సైడ్ అయిపోయావు, నువ్వు నా ఫ్రెండ్విరా అన్నాడు దేవ. మధుర నీకు ఎందుకు పెళ్లి చేసిందిరా అని అడిగాడు వెంకటేష్. ఎందుకు
దానికి పిల్లలు పుట్టరు కాబట్టి నాకు ఇంకో పెళ్లి చేసి నాకు పుట్టిన పిల్లలతో అమ్మ అని పిలిపించుకోవాలి అని. అలాగే నేను ఇంకో పెళ్లి చేసుకోకపోతే ఎప్పుడు నేను నాన్నని కాలేను అని అన్నాడు దేవ. మరి దాంట్లో తన తప్పేముందిరా? తను నీకోసమే కదా ఆరాటపడింది. నిన్ను నాన్ని చేయాలి అనే కదా తపన అది. తనతో నెరవేరలేదు. అందుకే తన చెల్లిని భార్యగా తీసుకొచ్చింది. ఇందులో తన తప్పేముందిరా అని అడిగాడు వెంకటేష్. తప్పు లేదంటే మాకు పుడితేనే పిల్లల ఎంతమంది అనాథలుగా ఉండట్లేదురా. పిల్లలు పుట్టిన పిల్లల్ని కూడా ఒక్కొక్కరు రోడ్డులో వదిలేసిపోతున్నారు. అలాంటి పిల్లలని ఎవరినైనా ఒకరిని దత్తత తీసుకుంటే అయిపోయేది కదా. అప్పుడు అది అమ్మ నేను నాన్నని అయ్యేవాళ్ళం కదా. అలా కూడా అమ్మ నాన్న అవుతాం కదరా మేము. పైగా ఇలానే ఎందుకు చేయాలి అది? త్రిపురకి అబ్బాయి దొరకకపోయేవాడా అన్నాడు దేవ. త్రిపుర నిన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందా అని అడిగాడు వెంకటేష్. లేదు, వాళ్ళ అక్క చెప్పింది కాబట్టి చేసుకుంది అని చెప్పాడు దేవ. అంటే తనకి నీ మీద ప్రేమ లేదా? రేయ్, అక్క మొగుడు మీద ప్రేమ ఎందుకుంటుందిరా అన్నాడు దేవ. సరే, ప్రేమ లేదు అనే అనుకుందాం. కానీ నిన్ను నాన్నని చేయాలి అన్న తపన తనలో కూడా ఉంది కదరా. అక్క కోరిక తీరుతుంది, నీ కోరిక తీరుతుంది. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నప్పుడు మధ్యలో నీ ప్రాబ్లం ఏంటి దేవా అని అడిగాడు వెంకటేష్. రేయ్, నేను చెప్పేది నీకు అర్థం అవుతుందా అసలు? నేను త్రిపురతో కాపురం చేసి పిల్లల్ని కనాలి. అలాగే మధురతో కూడా ఉండాలి. 2 పిల్లలతో నేను కాపురం చేయాలరా అయ్యా. నేను ఒకరితో హ్యాపీగా ఉంటే ఇంకొకరు హ్యాపీగా ఉండగలరా అనేదే నా క్వశ్చన్ రా. నేను ఇంతవరకు త్రిపురను అలా చూడలేదు. నేను ఎప్పుడు తనని నా భార్య చెల్లిగానే చూశాను. కానీ ఇప్పుడు తను కూడా నా భార్య అయ్యిందిరా. తన మీద కూడా నాకు ఫీలింగ్స్ కలగాలి కదా. మధుర అంటే నాకు ఎంత ప్రాణమో ఎంత ఇష్టమో నీకు తెలియదా? ఇప్పుడు ఆ ప్రేమని త్రిపురకి కూడా నేను పంచాలరా. కానీ ఎందుకో తనతో కలవాలి అంటేనే నాకు ఇబ్బందిగా ఉంది వెంకీ. రేయ్, తను చేసింది తప్పు అనుకుంటున్నావు కానీ మధుర నీకోసమే ఇంత రిస్క్ తీసుకొని తన చెల్లిని నీకు భార్యగా చేసింది. ఎందుకంటే తన చెల్లి అయితే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు రావు. తన పిల్లల్ని తన అక్క తన సొంత పిల్లల్లాగా చూసుకున్న వాళ్ళకి ఎలాంటి కోపతాపాలు ఉండవురా. వాళ్ళిద్దరూ కోరుకునేది ఒకటేరా, నిన్ను నాన్నని చేయడం. వాళ్ళు తప్పిస్తుంది కూడా నీకోసమే. కానీ నువ్వు వాళ్ళిద్దరిని తప్పు పట్టడం ఏం బాగోలేదు దేవా. మధుర నిన్ను నాన్నని చేయడానికి త్రిపురతో నీ పెళ్ళి చేసింది. త్రిపుర వైపు కూడా ఒకసారి ఆలోచించు. నువ్వు అన్నట్టు నిజంగా తనకి అబ్బాయిలే దొరకరా? తను ఎంత మంచి అమ్మాయో నువ్వు చెప్తూనే ఉంటావు. తను కూడా నిన్ను పెళ్లి చేసుకుంది అంటే తను కూడా నిన్ను ఇష్టపడుతుంది అని అర్థం. కాబట్టి నువ్వు ఆలస్యం చేయకుండా త్రిపురని కూడా దగ్గర చేసుకోదేవా. వాళ్ళిద్దరూ కోరుకునేది నీ సంతోషమే. వాళ్ళిద్దరిని సంతోషంగా చూసుకోవడం నీ బాధ్యత. ఇప్పుడు నువ్వు ఎంత అవునన్నా కాదు అన్నా ఇద్దరూ నీ భార్యలే. కాబట్టి వాళ్ళిద్దరిని సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత, వాళ్ళని ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే దేవా. ముందు త్రిపురని నీ భార్య చెల్లెలిగా కాకుండా నీ భార్యగా చూడడం మొదలుపెట్టరా. అప్పుడు నీకు తను నీ హక్కులాగా నీ భార్యలాగా కనిపిస్తుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? నువ్వు మధుర మీద ప్రేమతో త్రిపురని దూరం పెడితే తనకి కూడా నెగిటివ్ థింకింగ్ మొదలవుతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది అని అన్నాడు వెంకటేష్. అని తల ఊపాడు దేవ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.